హాయ్ అండి, జర్దోసితో చేసుకునే సింపుల్ డిజైన్ చూపించమని అడిగారు కదా, అది కూడా ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను. ఇదైతే ఈజీగా ఎవరైనా వేసేయగలుగుతారు. ఫస్ట్ అయితే జర్దోసిని ఈ విధంగా చిన్న చిన్న స్ప్రింగ్స్ లాగా ఉంటాయి కదా, వీటిని కట్ చేసేసుకోవాలి. ఇది సాఫ్ట్ జర్దోసి అనమాట. ఫ్లవర్ డిజైన్ అన్నాను కదా అని పెద్ద డిజైన్ వేయాలేమో అని ఆలోచిస్తున్నారా? అదేమీ కాదండి. చిన్న రింగ్ లాగా ఈ విధంగా వేసేసుకొని ఫస్ట్ సర్కిల్ కుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎంబోజ్ అయినట్టు పైకి రావాలి రింగ్స్. ఇది కుట్టుకోవడానికి కాటన్ దారం ఎక్కించాను, అంటే టైలరింగ్ దారము. ఫస్ట్ అయితే 2 రింగ్స్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకుని మిడిల్లో నుంచి ఒక లైన్ వేసుకోవాలి. జర్దోసి స్ప్రింగ్స్ అయితే అన్ని ఈక్వల్ గానే కట్ చేసుకున్నాను. కాకపోతే మనం కుట్టేదాన్ని బట్టి ఇక్కడ ఫ్లవర్ ఫామ్ అవుద్ది. ఇదిగోండి, ఈ రెండింటికి మిడిల్లోకి ఒక లైన్ అయితే వేసేసాం కదా, మళ్ళీ ఇంకొక లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్కి ఇప్పుడు ముందు ఎలాగైతే వేసుకున్నామో అలానే సేమ్ వేసుకోవాలి. కన్ఫ్యూజ్ ఏమీ లేదండి. లేదు అంటే ఒక లైన్ వేసుకున్న తర్వాత దీనికి హాఫ్ చేసుకుంటూ అన్ని లైన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈజీగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. చూడండి, ఒక సైడ్ కుట్టేసరికి పెటల్స్ లాగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా మొత్తం సర్కిల్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఒక సర్కిల్ అయిపోయిన తర్వాత ఒక సర్కిల్కి వచ్చి 2 పెటల్స్ చొప్పున 2 లేయర్స్ లాగా వస్తుంది కదా. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసుకునేటప్పుడు అదే లైన్ కాకుండా ఇంకొంచెం పక్క లైన్ వచ్చే విధంగా ఇదిగోండి వీడియోలో చూపించినట్టు స్టార్ట్ చేసుకోవాలి. ఇవి కంటిన్యూగా వేసుకుంటూ రావాలన్నమాట పక్క నుంచి. ఈ విధంగా ముందైతే ఒక 2 కుట్టిన తర్వాత మధ్యలో నుంచి వేసుకొచ్చాం కదా, ఇది మాత్రం కంటిన్యూగా వేసుకుంటూ వస్తే ఇది జిలేబీ అంటే జాంగ్రీ ఉంటుంది చూడండి, ఆ టైప్ షేప్ లాగా అనిపిస్తుంది. ఇదిగోండి, సింపుల్గా ఫ్లవర్ అయితే కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు సిల్క్ దారము ఇదైతే 8 వరుసలు నీడిలోకి ఎక్కించాను. 8 వరుసలు ఎక్కిస్తే 16 వరుసలు అవుతుంది. 8 వరుసలు మాత్రమే 3 వేసేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఈ జర్దోసి అంటే ఫ్లవర్ పక్క నుండే స్టార్ట్ చేసుకోవాలి. నాట్ స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే నీడిల్ పైకి తీసుకుని 2 టైమ్స్ అయితే రోల్ చేసుకుని కొంచెం యువతలకి నీడిల్ కిందకి దింపుకోవాలి. అంటే నీడిల్ పైకి తీసుకున్న చోట కాకుండా కొంచెం యువతలకి తీసుకున్నట్లయితే ప్లేస్ కవర్ అవుతుంది, కొంచెం పెద్ద ముడిలాగా కనిపిస్తుంది అనమాట. ఇలా సర్కిల్ మొత్తం వేసుకుంటూ వచ్చేయాలి దగ్గరగా. మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఈ మిడిల్లో గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ ఇక్కడ కూడా నాట్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇది 3 టైమ్స్ అయితే రోల్ చేశాను, కొంచెం పెద్ద ముడి వస్తుందని. ఒకటే వేసాను, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. అంటే ఆ గ్యాప్ కూడా కనిపించకుండా ఇంకా 2-3 టైమ్స్ అయితే వేయచ్చు. పెటల్ షేప్ లో డిజైన్ అయితే డ్రా చేశాను వైట్ పెన్సిల్ యూస్ చేసి. చిన్న సైజు షుగర్ బీట్స్ తీసుకున్నాను. కలర్ చేంజ్ అయిపోతున్నాయి అని అడుగుతున్నారు చాలా మంది. షుగర్ బీట్స్ అయితే కలర్ చేంజ్ అవ్వండి. ఇంతకు ముందు గోల్డెన్ బీట్స్ వేసేవాళ్ళం కదా, అవి ఇప్పుడు నిజంగానే కలర్ చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు షుగర్ బీట్స్ వేస్తున్నారు కాబట్టి అందరూ ఇవే వేయండి. వీటిలోనే రౌండ్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. షుగర్ బీట్స్ లోనే రౌండ్ ఉంటాయండి, చూసి తీసుకోవచ్చు. ఈ డిజైన్ కి అవుట్ లైన్ ఏమీ వేయట్లేదు, ఈ షుగర్ బీట్స్ తోనే ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా లీఫ్ షేప్ లోనే కనిపిస్తాయి. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది కదా. ఈ డిజైన్ కానుకొని కంప్లీట్గా అంటే కంటిన్యూగా వేసుకుంటూ వచ్చేయాలి నెక్కి. ఇదిగోండి, ఈ విధంగా సేమ్ ఇలానే ఫ్రీ హ్యాండ్తో వేసేసేయచ్చు. ఇవి చిన్న డిజైన్సే కాబట్టి ఈజీగా ఎవరైనా వేసేయగలుగుతారు. కుట్టేటప్పుడే అన్ని ఈక్వల్గా వచ్చేటట్లు కుట్టుకోవాలి. బీట్స్ ఎన్నైతే వేస్తున్నామో అన్నన్నే వేసి కుడితే అన్ని ఈక్వల్గా వస్తాయి అనమాట. డిజైన్కి మిడిల్లో గమ్ అప్లై చేసుకొని ఈ విధంగా జ్యువెలరీ రింగ్ స్టిక్ చేసుకొని కాటన్ దారంతో మిడిల్లో పోసవేసాను. డిజైన్ ఇలా ఉంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.